హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు అయితే చూపిస్తానండి. ముందుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ కూడా వేసి బాగా చేప ముక్కలకి పట్టించాలి. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకోవాలి. ఒక పావుగంట ముందే నానబెట్టుకొని చిక్కటి చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఇది కూడా మంచిగా కలిసేటట్టు 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసులో ఫ్రెష్గా దంచుకున్న మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2-3 టేబుల్ స్పూన్ ధనియా, ఒక చెక్క, ఒక లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని దంచుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ చేపల్ని కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇందులోనే కరివేపాకు ఒక 2 రెమ్మలు, ధనియా పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర, వామ్ అయితే వేసి దంచి అది 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, కరివేపాకు వేసేసి మంచిగా ఉడికించుకుంటే చేపలు అయితే రెడీ అవుతుంది. చేపల పులుసు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.